హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ నాన్న గురించి చెప్పాలనుకుంటున్నా, మీతో పంచుకోవాలనుకుంటున్నా. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే అందరికి తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. బట్ నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొంతమంది నేను చూసినప్పుడు నేను కొన్ని వీడియోస్ చూస్తుంటాను. దాంట్లో సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది అమ్మ నాన్న నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో దానికోసం ఒక వీడియో చేయాలనుకుంటున్నా. ముందుగా మనం అమ్మ గురించి తెలుసుకుందాం. అమ్మ అంటేనే ఎంత కమ్మగా ఉంటుందో కదా, ఆ ప్రేమ మధురంగా ఉంటుంది. అమ్మ అని పిలుస్తూనే మన కడుపు ఆల్మోస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాం, మన కడుపు నిండిపోతుంది. మనం పుట్టినప్పటి నుంచి, మనకు జన్మనిచ్చినప్పటి నుంచి మనం ఎదిగే వరకు అమ్మ తోడుగా నిలబడుతుంది. మన కష్టాల్లో ఉంటే బాధపడుతుంది, మనం హ్యాపీగా ఉంటే సంతోషిస్తుంది, మనకు ఆకలి అయితే అన్నం పెడుతుంది, మనకేదైనా కష్టం ఉంటే దగ్గరుండి మనం చూసుకుంటుంది. మనకి సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ఎవరు మన తోడున్నా లేకపోయినా అమ్మ మనకు దగ్గరుండి మనకు అన్ని సేవలు చేస్తుంది. అది అమ్మ. మనం తింటే చాలు, తన కడుపు నిండినట్టే అనుకుని ఫీల్ అవుతుంది. అంత మధురమైన ప్రేమ అమ్మది. అలాగే నాన్న మనం పుట్టినప్పటి నుంచి తన భుజాల మీద మోస్తూ మనకు తెలియని ప్రపంచాన్ని చూపిస్తాడు. మనం ముందుగా వెళ్ళాలని, అందరిలో మనం కూడా ఎదగాలనేసి తన కష్టపడి రెక్కల కష్టంతో కాయో కష్టం చేసి ఏదో ఒకటి చిన్న పనో లేదంటే జాబ్ చేసి తన బిడ్డలను కాపాడుకుంటూ వస్తాడు. అది కూడా ఏంటంటే మనం కష్టపడి మన పిల్లలు కష్టపడకూడదు. మనం కష్టపడినా పర్లేదు, మన పిల్లలు హ్యాపీగా పూల పానుపుల మీద ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి మంచి జాబుల్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని మనల్ని కష్టపడి చదివిస్తాడు. మనకి ఏ కష్టం వచ్చినా దగ్గరగా ఉంటాడనమాట. మనకైనా కావాలంటే నాన్న ఇది కావాలంటే ఏది కాడ నేను ఇవ్వను అనుకోకుండా తీయిస్తాడనమాట. డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది జాబ్ కావాలి, జాబ్కి ఇంత డబ్బులు అవుతాయి, నేను ఎడ్యుకేషన్కి ఇంత కావాలంటే ఎలాగైనా సరే తన సప్పు చేసి మనం చదివించి ఒక ఉన్నత స్థాయి తీసుకొస్తాడు నాన్న. అలాంటి అమ్మా నాన్న మనం ఈరోజు ఆల్మోస్ట్ కొంతమంది సరిగ్గా చూసుకోవట్లేదు. అంటే నా ఉద్దేశం అందరూ చూసుకోలేదా అని కాదు, కొంతమంది చూసుకోవట్లేదు. కొంతమంది అనాథాశ్రమం వదిలేస్తున్నారు, కొంతమంది రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అది పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఉన్నా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, మనకు చిన్నప్పటి నుంచి మనకి ఏ కష్టం వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న జ్వరం వస్తేనే అమ్మా నాన్న దగ్గరుండి అయ్యో నా కొడుకు జ్వరం వచ్చేసింది, అయ్యో నా కూతురికి జ్వరం వచ్చింది, ఎలాగైనా కాపాడాలి, జ్వరం వస్తే తట్టుకోలేరే, అల్లాడిపోతారే, హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర డబ్బులుండి లేకపోయి తన రెక్కల కష్టంతో ఏదో పోగు చేసుకుని డబ్బు అంతా మొత్తం కూడా ఖర్చు పెడతారు. సపోజ్ ఒక కొడుక్కి ఆపరేషన్కి ఒక 10 లక్షలు కావాలంటే తన దగ్గర ఉన్నా లేకపోయినా ఆస్తిరైనా సరే అమ్మేసి నా కొడుకుని బతికించండి, నా కూతురుని బతికించండి అనేసి అంటారు కదా. అదే అమ్మా నాన్నకి ఏదైనా ఎమర్జెన్సీలో కానీ ఏదైనా హాస్పిటల్స్లో కానీ కొంత డబ్బులు కావాలంటే కొంతమంది మాత్రం ఆలోచిస్తున్నారు. ఇది ఎందుకు ఆలోచించాలి? ఈరోజు అమ్మా నాన్న వల్లే కదా మనం ఈ స్థాయికి వచ్చి ఉంటాం. ఈరోజు అమ్మా నాన్న వల్లే కదా మనం ఇంతవరకు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. అలాంటి అమ్మా నాన్న మనం నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కదా చెప్పండి. దయచేసి అందరూ కూడా కొంతమంది అనాథాశ్రమం వదిలేస్తుంటారు. చాలామంది మనం వీడియోస్ కూడా చూస్తుంటాం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. నా కొడుకుని వదిలేశాడు, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత బంధువులు ఉన్నారు, నా కొడుకు అనాథాశ్రమం వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు, అది కూడా టైం ఉంటే ఫోన్ చేస్తాడు, లేదంటే తను ఎప్పుడు బిజీ లైఫ్లో బతుకుతుంటాడు అనేసి చాలామంది అంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన అమ్మ నాన్న మనం అనుకుంటే మన ఈ స్థాయికి వచ్చేవాళ్ళమా? మనం ఆ పొజిషన్కి వెళ్ళేవాళ్ళమా? మనం అంత హ్యాపీగా 10 మందిలోకి బతికేవాళ్ళమా? వాళ్ళు కూడా నాకెందుకులే, నా బిడ్డ ఎలాగైనా పోని, చదివితే ఏం చదవకపోతే పోని అనుకుంటే ఈ స్థాయికి మనం వచ్చేవాళ్ళం కాదండి. అర్థమవుతుందా? అనాశ్రమంలో అమ్మకి తన బిడ్డలతో కొంత స్పెండ్ చేయాలనిపిస్తుంది, తన బిడ్డలతో సరదాగా ఉండాలనిపిస్తుంది. వాళ్ళకి మనం ఇచ్చే చిరు కానుక ఏంటో తెలుసా అండి? ఒక బిడ్డ ఎక్కడైనా జాబ్ చేస్తుంటే వాళ్ళ ముసలితనం అయినాక ఏజ్ అయిన తర్వాత తన బిడ్డ కొంచెంసేపు ఫోన్ చేసి 2 నిమిషాలు అమ్మ బాగున్నారా, నాన్న బాగుంటారు, పొంగిపోతారు. వాళ్ళతో వీలైతే జస్ట్ వీకెండ్స్లో అయినా సరే ఒక 1 అవర్ 2 అవర్స్ వాళ్ళతో కూర్చొని కొంచెం స్పెండ్ చేయండి. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది మీ ప్రేమ, మీ ఆప్యాయత. మీతో కొద్దిసేపు పక్కన ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నా నమ్మకం. అనాశ్రమంలో అనుకోండి డైలీ ఉండొచ్చు, కానీ తన పేగు పంచుకున్న బిడ్డ తనతో ఉండరన్నమాట. తన బిడ్డలు తనతో ఉంటేనే ఏ తల్లిదండ్రులైనా హ్యాపీగా ఉంటారు. తన బిడ్డ గొప్ప స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. తన బిడ్డ కూలి పని చేసుకుని చాలు, తన పక్కన ఉంటే, తను చెప్పిన మాట వింటూ తన పక్కన ఉండి తన కోసం నిలబడి, తనకైనా కష్టం వస్తే నేను ఉన్నానమ్మా, నేను ఉన్నాను నాన్న అంటే చాలు, ఏ తల్లిదండ్రులైనా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతే అండి. దయచేసి అమ్మ నాన్న నెగ్లెక్ట్ చేయొద్దండి. అమ్మ నాన్న కాపాడుకుందాం. వాళ్ళ వల్లే మనం ఈ స్థాయికి వచ్చా అనుకుందాం. వాళ్ళు చదివించడం వల్ల, వాళ్ళు పెట్టిన ఫుడ్ వల్లే ఇంతవరకు వచ్చా అనుకుంటున్నాం. అందరూ కూడా అమ్మ నాన్నని గౌరవిద్దాం, అమ్మ నాన్న ప్రేమిద్దాం.
వాళ్ళు చివరి రోజుల్లో వాళ్ళకి కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం అంతే. ఇంకా వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బు ఏది ఆశించరు. మీరు నెలకి నువ్వు 10,000 ఇస్తానమ్మా, నువ్వు హ్యాపీగా తినేసి పనుకో అంటే కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. ఒక్క 10 నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళతో కూర్చోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మీరే చూస్తారు. అంతే అండి. ఓకే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మా నాన్నని గౌరవించి అమ్మా నాన్నతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళు మంచిగా చూసుకుంటారని, అనాథాశ్రమం పంపించారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.